శుభాకాంక్షలు. ఓ జంగమా కార్యక్రమానికి స్వాగతం. ఓం నమ శివాయ. ఆకాశమే ఆయన అంబరం, శ్మశానమే ఆయన నివాసం. సృష్టి స్థితి లయకారుడు ఆ ముక్కంటే. మహాశివుడి గురించి అర్థం చేసుకోవడం అంటే మన గురించి మనం తెలుసుకోవడమే. మరి మహాశివుడికి సంబంధించి ఎంతో మంది పాటలు రాశారు, పాడారు. కానీ వీరు రాసిన పాటలు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కదిలించే విధంగా, ముఖ్యంగా యువతికి దగ్గరయ్యే విధంగా వీరి పాటలుంటాయి. ఈ ఇద్దరు చాలా ప్రత్యేకం. జానపదాలకి వెస్టర్న్ టచ్ ఇచ్చి పాటల్లో ఒక ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ నింపిన ప్రముఖ లిరిసిస్ట్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్. అలాగే మట్టి వాసన పదాలతో సామాన్యుడి గుండె తలుపు తెట్టేలా శివుని పాటలతో ఎంతో ఆదరణ పొందినటువంటి ప్రముఖ లిరిసిస్ట్, సింగర్ మాటల తిరుపతి. సో ఈ రోజు వీరిద్దరి కలయికలో మహాశివరాత్రి సందర్భంగా వారు రచించిన పాటలు, అలాగే ఆ పాటలు రాయడం వెనుకున్నటువంటి వారి అనుభూతుల్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? పాటలతో మంచి జోష్ నింపుతున్నారు. మీరు కూడా పాటలు రాసి రాసి ఐ థింక్ ఒక టైప్ ఆఫ్ లో మీకు అనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడన్నా బ్రేక్ తీసుకోవాలన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందంటారా లేదంటారా? బ్రేక్ కోసం ఎదురు చూస్తుంటే బ్రేక్ లేడ తీసుకుంటా. ఓకే, ఏదైనా ఒక పాట రాయడం వేరు. ఇప్పుడు నార్మల్ గా ప్రేమికులకు సంబంధించి పాట రాయడం వేరు, లేకపోతే ఏదో సందర్భాన్ని బట్టి రాయడం వేరు. బట్ శివుడి పాటలు రాయాలంటే చాలా భక్తి శ్రద్ధలతో రాయాలి, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. అది మీకు ఫస్ట్ పార్ట్ నుంచి బాగా అలవాటైంది. సో ఆ ప్రయాణం ఎలా చెప్తారు? మిగతా వాళ్ళ గురించి ఏమో నాకు తెలియదు, కానీ నేను మా తిరుపతి మేమంతా న్యాచురల్. అంటే అది శివుడు కావచ్చు, ఇంకా వేరే అంశం ఊరు కావచ్చు, పల్లె కావచ్చు, ఇంకేదైనా ఎమోషన్ కావచ్చు, న్యాచురల్ అంటే తిరుపతి నాకు చెప్పకుండానే నేను ఆయన అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నేను ఆయనను కూడా నాతో కలుపుకొని చెప్తున్నా. నేను నిన్న ఆయన పాటలు కానీ మేము న్యాచురల్గా ఆ ఫ్లో వచ్చేస్తుంది. దానికోసం పెద్దగా అంటే లోపల మదన పడతామేమో, దాని బిఫోర్ ఎన్నో రోజుల నుంచి అది తిరుగుద్దేమో తెలియదు, కానీ రావాల్సిన ప్రోడక్ట్ వచ్చేటప్పుడు మాత్రం ఒక ఫ్లో వస్తుంది. అది మిగతా వాళ్ళు కమర్షియల్ పాటలు, సినిమాల పాటలు, లేకపోతే ఈ వేరే రెగ్యులర్ పాటలు రాయడం వేరు. కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని ఎమోషన్స్. అందులో శివుడు కూడా మన జీవితాల్లో ఒక భాగం అయిపోయిన ఎమోషన్ అది. మన అమ్మ గురించో, మన ఆయన గురించో, మన మట్టి గురించో, మన పల్లె గురించో, మన పొలం గురించో ఎలా ఆలోచిస్తామో, శివుడు అనేది అంటే అన్నిటికీ ఆయనే కదా అని ఒకటి చిన్నప్పటి నుంచి విని ఉన్నాం కదా. సో అందులోనూ నేను సపరేట్గా తిరుపతిది ఏమో నాకు తెలియదు, కానీ నాది ఎలా ఉంటుందంటే, నాతో పాటలు చేయించుకునే వాళ్ళు ఆ టైంకి వాళ్ళు నా మైండ్లో నాటుతారు, ఈ పాట చేయాలి. నాతో ఉండే సింగర్స్ కావచ్చు, నాతో ఇప్పుడు మంగ్లీ కానీ, మధుప్రియ, ఇప్పుడు ఈసారి మధుప్రియ చేశాను, విహాని నా రెగ్యులర్గా నా ఛానల్లో తను. సో అలాగే ఎవరో ఒకరు ఆ సమయానికి వచ్చి ఆ శివుడు పంపించినట్టు వచ్చి చేస్తుంటారు నాతో. అంటే పండగ ఏదైనా సరే మీ నుంచి ఒక మంచి పాట అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంటే, ఇప్పుడు మహాశివరాత్రి అనుకో, ఎలాంటి కొత్త నెంబర్ వస్తుంది మీ నుంచి? ఆ లిరిక్స్ కానీ, ఆ రిథమ్ కానీ, అసలు యూత్ బాగా కనెక్ట్. నాకైతే చాలా చాలా ఇష్టం. ఎన్నో సార్లు రివైండ్ లో ప్లే చేసుకుని వినే సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవెన్ చిన్నపిల్లలు కూడా బాగా కనెక్ట్ అవుతారు ఆ బీట్ కానీ, ఆ